ఇంద్రజ గారు, ఈ రోజు శివరాత్రి కాబట్టి నేను ఉపవాసంలో ఉన్నాను, అందుకే జ్యూస్ తాగడానికి వెళ్ళాను అంటే ఆ లోపల మీరు ఇదంతా సెటప్. దానికి వెనక ఒక కారణం ఉంది. ఓకే. అంటే కొన్ని కోరికల్ని మనం దేవుడి ముందు పెట్టి ఇలాంటి ఉపవాసాలు చేస్తుంటాము. అవును. కానీ కోరికలంతా చచ్చిపోయి రోజు ఉపవాసం చేసే కొంతమంది ఉన్నారు. అంటే తిండి తిప్ప లేకుండా కాదు, తిన్నావా అని అడిగే మనుషులు లేక, బాగున్నావా అని అడిగే మనసులు లేక, వాళ్ళందరూ నిత్య ఉపవాసం తనంతట తానే తీసుకున్న వాళ్ళు. అలాంటి కొంతమంది ఇక్కడ మన షోకి ఈ రోజు వచ్చారు. నాకు సంబంధించినంత వరకు ఉపవాసం అనేది మన కడుపుల్ని ఖాళీగా పెట్టుకోవడం కాదు, ఖాళీగా ఉన్న కడుపుల్ని మనసుల్ని నింపడం. అదే అసలైన ఉపవాసం. వండర్ఫుల్ వండర్ఫుల్ థాట్. ఇక్కడ ఈ రోజు అందరూ ఉండి కూడా అనాథలైపోయిన కొంతమంది అభాగ్యులు ఇక్కడ మనకు షోకి రావడం జరిగింది. వాళ్ళని ఇప్పుడు ఇక్కడ ఆహ్వానించబోతున్నాను. వాళ్ళకి మేమున్నాము అన్న భరోసాని ఇచ్చి వాళ్ళందరినీ దగ్గరుండి కడుపు నిండా తినిపించి ఈ రోజు మనం పంపించబోతున్నాము. సో వాళ్ళందరినీ నేనే తీసుకొస్తాను. సో రష్మి, ఈ రోజు వీళ్ళందరూ ఇక్కడికి వచ్చారు. మనం వాళ్ళ ఫ్యామిలీ అన్న ఫీల్ వాళ్ళకి కలిగించే విధంగా మనం ప్రవర్తించాలి. అండ్ వాళ్ళకి ఎప్పుడూ కూడా మనం ఉన్నామన్న భరోసా వాళ్ళకి మనం ఇవ్వాలి. డెఫినెట్ గా మ్యామ్. ఈవిడేదో చెప్పాలని ప్రయత్నిస్తున్నారు. సార్, నాకు వీళ్ళందరితోటి డాన్స్ చేయాలని ఉంది. ఇంద్రజ గారిని లక్ష్మి గారితో కూడా ఆడాలనిపిస్తుంది. డెఫినెట్ గా అమ్మగారు, మీరు కూడా ఏదో చెప్పాలనుకుంటున్నారు కదా. నేను అమీన్పూర్ ఓల్డ్ ఏజ్ హోమ్, నెక్స్ట్ ఓల్డ్ ఏజ్ హోమ్ కెళ్ళి వచ్చాము. నాకు 4 అబ్బాయిలు. ఒక సంవత్సరము పాప దగ్గర ఉన్న, ఒక సంవత్సరం వీళ్ళ దగ్గర, అట్లా మా ఆయన పోయిన తర్వాత అట్లా కొన్ని రోజులు కాలం గడిపాను. ఆ తర్వాత ఏం చేశారంటే నన్ను అర్ధరాత్రి 11 గంటల రాత్రి ఇంట్లోకి వెళ్ళి పంపించేశారు. ఏమైనా గొడవ జరిగిందా? ఏం గొడవ ఏం పెట్టుకోలేము, మంచిగానే బాగానే ఉన్నాము. మంచిగానే చూశాను. నేను అలా నల్లారు ముద్దుగా పెంచాను. చదువులు సంజలు అన్ని చెప్పించాను. పెళ్లిళ్ళు కూడా చేశాను. ఇంకా మా ఊరు చచ్చిపోయినాక నన్ను పట్టించుకోలే వాళ్ళు. పట్టించుకోకుండా అర్ధరాత్రి నన్ను నిలగొడితే పక్క వాళ్ళ ఇంట్లో బట్టలు పెట్టుకొని పండుకున్నా. మా తమ్మునికి ఫోన్ చేస్తే తెచ్చి నన్ను ఓల్డ్ ఏజ్ హోమ్లో చేర్చిండు. ఇప్పటికైతే నాకు అరణమ్మ దయవన్న నాకు ఏ ఇబ్బంది లేకుండా బాగా ఉన్నా. నేను మాకు వాళ్ళు వీళ్ళు గెస్టులు వస్తారు, మంచిగా ఆడిపిస్తారు, పాటలు పాడిపిస్తారు, డ్యాన్స్ చేపిస్తారు. అందరితోని కలిసి మెలిసి నేను ఉంటున్నా. వచ్చిన వాళ్ళంతా నా పిల్లలు అనుకొని నేను మురిసిపోతున్నా. ఇక్కడ ఉండే అందరికీ కూడా చెప్తున్నా, దయచేసి తల్లిదండ్రులను మాత్రం దూరం చేసుకోకండి. ఒక గుప్పెడు అన్నం పెట్టండి మీరు. నేను అలాంటి వాళ్ళకంతా ఇప్పుడు గట్టిగా మా ఆదిగారు సమాధానం చెప్తారు. చూడండి, ఆవిడ చెప్పిన దానికే వాళ్ళు ఆల్మోస్ట్ చచ్చిపోయి ఉంటారు నాకు తెలిసి. ఆవిడ మాట్లాడిన దానికి ఈ టీవీ చూసిన తర్వాత అయినా వాళ్ళు మారి ఆవిడ మళ్ళీ ఇంటికి తీసుకెళ్లి బాగా చూసుకుంటే అంతకంటే ఇంక వేరే ఇంకేమీ లేదు. ఏం లేదండి, జస్ట్ ఇంకొక 20-25 సంవత్సరాలు అంతే. మీరు కూడా ఇక్కడ వచ్చి నించుంటారు అంతే. ఇలాగే ఏడుస్తూ నించుంటారు. అది అవసరమా అని ఆలోచించండి. భార్య చనిపోయి 8 సంవత్సరాలు అవుతుందండి. కొడుకు చనిపోయి 5 సంవత్సరాలు అవుతుంది. మా హోమ్కి వచ్చి నేను 2.5 సంవత్సరాలు అయిందండి. ఆ హోమ్లో ఉంటున్నానని ఇది కూడా ఫీలింగ్ కూడా లేకుండా ఉండగలుగుతున్నాను. నా పేరు సదానంద్ అండి. ఫస్ట్ మా భార్య చనిపోయింది, మా పాప చనిపోయాడు, మా బాబు చనిపోయాడు. ఫ్రమ్ 4 years నా నెక్స్ట్ ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉంటున్నా. ఇక్కడనే అన్ని నాకు చూసుకుంటారు వాళ్ళంతా మంచిగా. ఇక నాది ఇదేనండి లైఫ్. అంటే ఈ హోమ్ లో అందరూ ఉన్నారన్నమాట. పిల్లలు ఉండి కూడా చూసుకోకుండా అనాథల్లా వదిలేసిన వాళ్ళు, వాళ్ళందరూ వెళ్ళిపోయాక ఇంకేం చేయాలో తోచక ఇక్కడికి వచ్చి చేరిన వాళ్ళు అందరూ ఉన్నారు. ఇదంతా చూసిన తర్వాత, ఇదంతా వినిన తర్వాత ఒక మాటే చెప్పగలుగుతామండి. పేరెంట్స్ కి ఒక పూట మీరు ఫుడ్ పెట్టలేకపోతున్నారంటే అసలు ఆ బతుకు బతికే కాదు. ఇది మాత్రం చూసుకోలేకపోతున్నారంటే ఇంకా మీరు దేనికండి ఉండేది. బట్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు. మర్చిపోయారు ఏంటి మ్యామ్? ఆవిడ కోరిక. ఆఫ్ కోర్స్, కోరిక అంటే తీర్చాలి కదా. ఆనందాలే వెల్లువైతే కళ్ళలోన అనురాగాలే నిండిపోవ
ఏ మాటగా మాట అబ్బా, నలుగురు ఒకలాగే ఎగిరారబ్బా. ఇంద్రజాక వీళ్ళు ఏడుస్తూనే ఉన్నారు, డాన్స్ చేసుకుని ఎందుకని తెలియలేదు. ఏమైంది? ఇద్దరు కొడుకులు బిడ్డే ఎవరిది కూడా ఓపుకోవచ్చు. ఇప్పుడు ఓంకొచ్చి ఇక్కడ మంచిగా బతుకుతున్నా, అదే బాధ అనిపించేది. కొడుకులు కూడా ఎవరు చూస్తలేరు. అయ్యింది ఇంకా మర్చిపోయి ఇప్పుడు మీరు ఒక మంచి ప్లేస్ లో ఉన్నారు, వాళ్ళు మిమ్మల్ని మంచిగా చూసుకుంటున్నారు, అది మీరు ఆనందపడాలి. అదే ఆనందపడుతున్నాం, ఆనందం గదే ఉంది. బాధ అనిపిస్తుంది ఒకసారి, యాద వస్తుంది. ఈ రోజు మాత్రం ఫుల్ గా ఎంజాయ్ చేయండి, ఓకేనా? డన్. మీరు నవ్వండి ఒకసారి, ఒక డాన్స్ స్టెప్ చేస్తారా? ఏ మాటగా మాట రష్మి అదరగొట్టావా? ఎక్కడున్నావు? సారీ రా. సరదాగా మంచిగా మేమైతే మీతో ఎక్సర్సైజ్ చేపించాము కాబట్టి ఇప్పుడు మీకు మంచి ప్రోటీన్ ఇవ్వాలి మేము. నీ భాషలో చెప్పాలంటే పిల్లల్ని కరిచే కుక్కలను పట్టుకోవడం ఆపేసి ఇలాంటి తల్లిదండ్రులను కరుస్తున్న ఆ పిల్లల్ని పట్టుకోవడం లోపలేండి ఫస్ట్, వాళ్ళకి అది చెప్తున్నాను. 200%. థ్యాంక్ యూ. ఇప్పుడు నవ్వులతో వాళ్ళ మనసుని నింపాము, ఇప్పుడు వాళ్ళ కడుపుని కూడా మనం నింపాల్సిన టైం వచ్చింది. సో రండి, అందరూ వచ్చి కూర్చోండి, మేము భోజనం వడ్డిస్తాము. కని పెంచిన మా అమ్మకే అమ్మయ్యానుగా, నడిపించిన మా నాన్నకే నాన్నయ్యానుగా. ఒకరిది కన్ను ఒకరిది చూపు, ఇరువురి కదలిక కంటి చూపు. ఒకరిది మాట ఒకరిది భావం, ఇరువురి కదలిక కదిపిన కథ ఇది. ప్రేమ ప్రేమ తిరిగొచ్చే తీయగా, ఇది ప్రేమ ప్రేమ ఎదురొచ్చే హాయిగా, ఇది మనసుని తడిమి. రష్మి ఏదన్నా మాట్లాడరా, నువ్వేదో నెక్స్ట్ బంతికి నుంచున్నావు. ఏదో ఒక రోజు బంతి భోజనం పెట్టిద్దాం. ఇక్కడ అందరూ కొడుకులు ఉన్నారు కాబట్టి జనరల్ గా పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ ఆచారం ప్రకారం కొడుకుల మీద వస్తుంది. కొడుకులే కాదమ్మా, కూతుర్లు కూడా వదిలేస్తున్నారు. అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ జనరేషన్ వైజ్, ఎప్పటి నుంచో పూర్వకాలం నుంచి. కూతుర్లు మీరు పంపించేస్తున్నారు కదా ఇంకొక ఇంటికి, ఇంకా మేము చేయడం ఏముంటుంది? నాకు ఒక అబ్బాయి ఉన్నాడండి, వాడికి 2 పిల్లలు. నాకు కళ్ళు కనపడక పరిస్థితిని బట్టి నేను హోమ్ లో చేరాను. కానీ వారం వచ్చి మా అబ్బాయి చూస్తాడు, మంచివాడే గానీ చెడ్డవాడు కాదండి, అది నేను చెప్పేది. అలా ఉంచకూడదమ్మా, ఫస్ట్ మిమ్మల్ని ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉంచడం తప్పని మేము అంటున్నాం. పిల్లలు చంటి పిల్లలు, వాళ్ళిద్దరు ఉద్యోగం చేస్తుంటారు, నన్ను చూసే వాళ్ళు ఉండాలి కదా. అది తల్లి మనసు. మీకు కూడా 2 కొడుకులు కదా? నాకు ఒకడే కొడుకండి. మీ అత్త మావయ్యని మీరు ఇలాగే తీసుకెళ్లి చేర్పించారా? అంటే కొడుకుని చూసుకోవడం కష్టంగా ఉందని? నా అంతకు నేనే వచ్చాను, వాళ్ళు వద్దన్నా మరి అలాగే వాళ్ళు కూడా మిమ్మల్ని చూసుకోవాలి కదా. వస్తున్నారు కదండి, చూడలేకపోవడానికి ఏముంది. సరే ఓకే, ఎలాగో తల్లి మనసు కదా, ఒప్పుకోదు. నాదొక చిన్న రిక్వెస్ట్, ప్రతి కొడుకు తల్లిదండ్రులను చూసుకోవాలని అనుకుంటాడు, కానీ భార్య అనేది తల్లికి వాళ్ళ అమ్మకి సేవ చేయడానికి కొంతమంది ఆడవాళ్ళు ఒప్పుకోరు. ఈ పరిస్థితుల్లో భార్యాభర్తలు ఇద్దరూ గొడవ పడ్డం ఈ తల్లి తండ్రి చూస్తూ ఉంటారు. మా గురించి మీరెందుకురా కొట్టుకోవడం, మేము ఎక్కడో సెపరేట్ గా ఉంటాంలేండి అని వీళ్ళు చెప్తారు. యాక్చువల్ గా ఏమిటంటే భార్యాభర్తలు ఇద్దరిది తప్పు, నేను కొడుకుది ఒక్కడదే తప్పు అని నేను అన్నాను. ఎంచేతనంటే భార్య సపోర్ట్ చేస్తే కొడుకు డెఫినెట్ గా ఇంట్లో ఉంచోగలడు, కానీ భార్యకి అత్తగారికి సేవ చేయడం ఇష్టం ఉండదు. ఏ ముసల్దాన్ని ఎవడు చూస్తాడండి, నేను చూడలేను, నా పనులు వెళ్ళిపోతున్నాను అని ఆవిడ వెళ్ళిపోతారు. ఇటువంటి క్లిష్ట పరిస్థితులు ఇంత వయసు వచ్చిన వాళ్ళు చాలా ఎదురవుతున్నాయి. అలాంటివి రాకుండా భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఒక మంచి మనసుతో తల్లిదండ్రులను చేరదీయాలని నా హృదయపూర్వక విజ్ఞప్తి.
నా పేరు పార్వతమ్మ అండి. పార్వతి గారు 30 years అయింది మేము హైదరాబాద్ వచ్చి. హస్బెండ్ చనిపోయారు. మ్యారేజ్ అయిన 1.5 కి బాబు పుట్టాడు. బాబు పుట్టిన తర్వాత మా పాప చనిపోయింది. పాప చనిపోయిన తర్వాత బాబుని చూసుకుంటా ఉన్నాను అనమాట. వాడికి 20 years వచ్చింది. MSc చదువుతున్నాడు అనగా చనిపోయాడు అనమాట. ఎవరూ లేక ఇంకా నేను ఒకరిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక నేను వచ్చేది. కొంతమంది సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం అవతల వాళ్ళకి ఇబ్బంది పెట్టుకుంటా ఉండడానికి కోసం ఇట్లాంటి చోట్ల చేరుతున్నారు. కానీ ఇక్కడ చూసినట్టు కొన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయి వేర్ పిల్లలు వాళ్ళని వెళ్ళిపోమన్నారు, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకోలేక వాళ్ళని పంపించేస్తారు. అలాంటి పరిస్థితులు రాకూడదు అనేది మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. రష్మి ఆవిడ పాపం ఒకే ఒక మాట అంది, మీరు ఇలాగే మాట్లాడుతుంటారా మనల్ని తిన్నేస్తారా అంది ఆవిడ. అమ్మా మీ పేరు? నా పేరు లక్ష్మి. రష్మియా లక్ష్మియా? లక్ష్మి. లక్ష్మి, మాకు తిండి పెట్టి ఎందుకు ఆ అమ్మాయి అంత టార్చర్ చేస్తుంది మమ్మల్ని, దీనికి మేము ఓల్డ్ ఏజ్ హోమ్ లోనే ఉండేవాళ్ళం కదా అంది ఆవిడ. నాకంటే ఎవరు లేరుగా. నాకు 2 కొడుకులు చనిపోయారు. నా భర్త చనిపోయాడు. నాకు పుట్టింటోడు అత్తింటోడు ఎవరు లేరు. నేను ఈ హోమ్లోకి వచ్చి 14 సంవత్సరాలు అయ్యింది. మంచిగా చూస్తారు మమ్మల్ని. మాకే లోటు రానివారు. మీకు లేరు అన్న కొలత ఏవి లేకుండా చూసుకుంటారు. మీ నోట్ నుంచి మీ ఓల్డ్ ఏజ్ హోమ్ పేరు చెప్పండి. ప్రియదర్శిని సేవా మండలి, అమీన్పూర్. ఈటీవీ ప్రేక్షకులకు అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. ఇప్పుడు మేమందరూ కూడా కలిసి మా ఈటీవీ ప్రేక్షకులకి విషెస్ చెప్దామా? ఈటీవీ ప్రేక్షకులందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. అమ్మ చాలా ఇంకా ఇదేనా ఇవ్వమంటారా? ఇంద్రజ గారు, శివరాత్రి రోజు వీళ్ళందరూ ఇక్కడ రావడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. కానీ నేనైతే వీళ్ళ తరఫున సింపతి గానీ జాలి గానీ అట్లాంటివి ఏం చూపించను. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఇండిపెండెంట్ సెల్ఫ్ రెస్పెక్ట్ తో ఉన్న వాళ్ళు. ఏదో కారణాల వల్ల ఇట్లాంటి జరిగింది, కానీ ఇంతకు ముందు ఇట్లాంటివి జరగకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. బట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. And also a special mention to Sharda garu. వీళ్ళతో పాటు వచ్చారు. She is also a counselor in the organization. Thank you అండి అరేంజ్మెంట్ చేసినందుకు, వీళ్ళందరికీ తీసుకొని వచ్చినందుకు. Once again, thank you so much to one and all and happy Mahashivratri. Thank you.